UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇతను కాంపెన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు. తర్వాత ఏమైంది, ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు, లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి, రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను. కానీ ఎక్కడ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి, ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు, అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు, అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపి ఏంటంటే ధర్నా, ఇవి మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు, 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి పాప ఇంకొక విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు. ఈ రోజు మా 2 నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఇక్కడ లోకల్ ఎక్స్ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్లి అయినా కండక్ట్ చేయగలిగాడు ఆయన? ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్లే. వీళ్ళేంటంటే ఈవెన్ నేను ఈ రోజు కూర్చొని మాట్లాడాను, ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను. ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు, అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా కంపెనీలనే కాదు, ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదో అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు గాలి కొదిలేసి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి, అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారు అనేది బుజ్జగించే కార్యక్రమానికి వచ్చాడట. ఆయన పనిలో పని అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినోడివి అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నది అని అడగాలి. పోనీ మా మీద పడ్డావు, ఆ మంత్రుల మీద. ఆ కలెక్టర్, ఎస్పీ ఏం చేశారు? గంట లోపు వెళ్ళారు, కూర్చున్నారు అక్కడికి. మీకు అందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు అన్నది. వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావు అంటే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరేది ఏమీ కాదు. అంటే ఆయన మెంటాలిటీ అలాంటి, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది. కాబట్టి దయచేసి ఇది ఒకటి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే, ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు కూడా. సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ 10 lakhs to 1 crore ఉంటుంది. రియాక్టర్స్ ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లే.
ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, బజర్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారమ్స్ మోగాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేవు. ఈ రోజుకి కూడా పొల్యూషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. ఈ రోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతోని, అదేవిధంగా అఫీషియల్స్ తోని, ప్రజాప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టిన విద్య. అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత 11 మిగులుతాయి. నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా, దానికి వచ్చి ధర్నా చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్లికి వచ్చి బాజాలు చేస్తుంటారు. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపన్సేషన్స్ వెళ్ళిపోయినాయి. వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడతావు. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళావా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 12 మందికి 15 మందికి ₹1 కోటి పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపన్సేషన్ ₹1 కోటి అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు ఇప్పుడు చేసేది ఒకటే, అప్పుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే 25,000 10,000 తీవ్రంగా లేకపోతే లేదు. ఇది సాక్షాత్తు ఇవ్వడమే కాకుండా చనిపోతే 12 మందికి సంబంధించి ₹1 కోటి ఇవ్వడమే కాకుండా ఏకంగా 19,893 మంది ₹10,000 వెంట ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ₹25,000 ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది మేము మాట్లాడింది కదా సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.